నమస్తే అండి. ఇక్కడ ఉన్న పెట్టలన్నీ కూడా గుడ్లు పెట్టినాయి, మళ్ళీ గుడ్డుకి రెడీ అవుతున్నాయండి. ఇంచుమించుగా అన్నీ కూడా 4-5 రోజులకి గ్యాప్ ఇచ్చినాయి, మళ్ళీ గుడ్లకి రెడీ అవుతున్నాయి. ఈ పెట్టది గుడ్డు నిర్మాణం ఒక ప్రత్యేకంగా ఉంటుందండి. చివరిన కొద్దిగా వంపు వస్తుంది. ఇంచుమించుగా గుడ్డు పెట్టడం మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంచుమించుగా మనకి 3 సంవత్సరాల మట్టి పెడుతున్నట్టుందండి. గుడ్డులో ప్రతి గుడ్డు కూడా అదే నిర్మాణం. అయితే మొన్న ఒకసారి పొదిగేసినప్పుడు ఏమైందంటే దాని గుడ్డు ప్రత్యేకంగా మనం గమనించుకోవచ్చు, తెలిసిపోద్ది. దానికి సంబంధించిన 7 గుడ్లు పొదిగైతే 7 కూడా పిల్లలు అవ్వలేదు. ఏం తేడా జరిగిందో తెలియదు, కానీ దానికి ఒక్క గుడ్లో కూడా పిల్లలు అవ్వాల. ఇప్పుడు మొన్న గుడ్లు పెట్టింది. గుడ్లు పెట్టేటప్పుడు కొద్దిగా అనుమానం వచ్చి మొన్న పొదిగేసాను. పొదిగేసేటప్పటికి వాళ్ళకి 5 రోజులు అయిందండి అవి పొదిగేసి. అవి వేసినప్పటి నుంచి కూడా కొద్దిగా నాకు అనుమానంగానే ఉంది, అవుతుందా లేదా అని. ఇవాళ 5వ రోజున కొద్దిగా లైట్ టెస్టింగ్ చేస్తే ఇంచుమించుగా దాన్ని పెట్టిన గుడ్లన్నీ కూడా పిల్లలు ఉన్నాయండి. ఇప్పుడు అప్పుడు ఏ కారణం చేతనం అవ్వలేదు, ఇప్పుడైతే మటుకు అన్నింటిలో కూడా పిల్లలు ఉన్నాయి. సాధారణంగా అయితే 7వ రోజున బాగా కనపడతాయండి మనకి పిల్ల. పొదిగేసిన దగ్గర నుంచి 7వ రోజున లైట్ టెస్టింగ్ చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. కాకపోతే దాని గుడ్లు మట్టికి వాళ్ళు చూశానండి, పొదిగేసిన దాని గుడ్లన్నింటిలో కూడా పిల్లలు ఉన్నాయి. అప్పుడు ఏం తేడా జరిగిందో తెలియదు. 7 గుడ్లు పొదిగైతే దాని అంటే వేరు గుడ్లో దాని గుడ్లు పడినాయి. 7 గుడ్లలో కూడా పిల్లలు లేవు. ఇప్పుడు ఇంచుమించుగా 9 గుడ్లు పడినాయండి దాని. 9 గుడ్లలో కూడా పిల్లలు ఉన్నాయి. అలా ఒక్కొక్కసారి ఏం తేడా జరుగుతుందో తెలియదు. అలా కొన్నిసార్లు పిల్లలకి అవ్వకుండా గుడ్లు పోతూ ఉంటాయి. అయితే అప్పుడు జరిగింది నిల్వ అవ్వడం వల్ల పోలేదు, ఏదో తేడా జరిగిందండి. క్రాసింగ్లో కానీ మొత్తానికి పెట్టలో కానీ ఏమన్నా తేడా ఉండడం వల్ల అప్పుడు అలా జరిగింది. ఇంచుమించుగా 3 సంవత్సరాలు మట్టి ఆడుతుందండి గుడ్లు. ప్రతి గుడ్డు నిర్మాణం కూడా దాన్ని అలాగే ఉంటుంది. ఈ 2 కూడా గడ్డిమెట్లో పొదిగినాయి మొన్నటి వరకు. మళ్ళీ నిన్న వాళ్ళు తిరిగేస్తున్నాయండి ఇవి 2 కూడా. ఈ రోజుల్లో గడ్డిమెట్లో గుడ్లు పెట్టడం వల్ల కోడికి ఎక్కువ ఉడుకు దెబ్బ తగిలేస్తూ ఉంటుందండి. అందువల్ల గడ్డిలో కానీ ఎండ తగిలే అవకాశం ఉన్న చోట్ల గుడ్డు పెట్టడమే మనం స్థలం మార్చుకోవడం బెటరు. మనం ఏమాత్రం అశ్రద్ధ చేసినా కానీ కోడి అనేది గుడ్ల మీద పొదగాలని వచ్చి ఆశ మీద ఏమవుతుందంటే అది గుడ్లు లేకపోయినా పెట్టిన ప్రాంతంలో పొదుగుతూ ఉంటుంది. ఈ ఎండ వల్ల ఏమవుతుందంటే మనం సరిగ్గా గమనించకపోతే కనుక వడదెబ్బ కొట్టేస్తూ ఉంటాయండి. ఎండలు పెరుగుతున్నాయి కాబట్టి కోడి గుడ్డు పెట్టే ప్రాంతం అనేది నేడుగా ఉండేటట్టు చూసుకోండి. ఆ ప్రాంతంలో అలవాటు చేయడం వల్ల కోడి కూడా అక్కడే పొదుగుతూ ఉంటుంది. గేర్లు గడ్డేసే ముందు మనం ఒక మోపుని కనుక ఎడదీసి ఇలా గడ్డి పక్కేసుకోవడం వల్ల ఒడ్డు రాలిపోతున్నాయండి. వడ్డు అనేది శుభ్రంగా తినేస్తాయి. ఎండ కూడా పెరిగింది కాబట్టి ఒడ్డు కూడా దొరుకుతుంది కాబట్టి మనం మేతల్లో ఒడ్డు తగ్గించుకుని సజ్జలు ఎక్కువ ఇచ్చుకుంటున్నామండి.